ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఎహెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. ఎజెకియల్ 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హ్యావ్ ఐ ఎనీ ప్లెజర్ at all that the wicked should die, saith the Lord God, and not that he should return from his way and live. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకిచ్చారు. పిల్లరా, దేవుని స్తుతించి ఆరాధించాలి. చూడండి, మన యొక్క జీవితాల్లో సంతోషాన్ని కలిగించేవి అనేకము ఉంటాయి. మన యొక్క పిల్లలు ఎప్పుడైతే మన మాట వింటారో, లోబడతారో, వారు మంచి భవిష్యత్తులో ఉంటారో మనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఆ విధముగానే పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాటలు ఏమంటున్నారండి ఆయన? ఏమిటి నాకు సంతోషం ఇచ్చేది అంటే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే. ఎట్లా దిద్దుకుంటాం మన ప్రవర్తన? ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో, దేవుడు మనతో మాట్లాడతాడో పిల్లరా, దేవునికి అయిష్టమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే మన జీవితంలో ఉంటుందో అది తీసివేసుకుంటాం. తద్వారా మనం బ్లెస్సింగ్ చూస్తాం, తద్వారా మనం దీవించబడతాం. దాని ద్వారా వచ్చేటువంటి ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందుతాం. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సంతోషపెట్టే రీతిగా నీ జీవితము, నీ బ్రతుకుందా? లేకపోయినట్లయితే దీని వాక్యపు వెలుగులో సరి చేసుకున్నట్లయితే ఎలాంటి ఆనందం, సంతోషం మన జీవితంలో చూస్తాం. అంతకంటే ముఖ్యంగా రక్షణ అనుభవంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మెచ్చేది, మీకు ఇష్టమైనది, మీకు సంతోషాన్ని కలిగించేది ఎప్పుడైతే మా జీవితాన్ని మీ వాక్యపు వెలుగులో చూసుకుని సరి చేసుకుంటామో ప్రభా, అది మాకు మేలు కాబట్టి అది మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది ప్రభా. కాబట్టి ఉదయకాల సమయంలో మా ప్రియులు, మా కుటుంబాలు మీరు ఇష్టపడే రీతిగా జీవించినట్లయితే అది మాకు ఆశీర్వాదము, మా కుటుంబాలకు ఆశీర్వాదము. అనేకమైనటువంటి ప్రమాదాల్లో పడకుండా ప్రభా అది మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీ వైపు చూసి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేసుకుని ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయమని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టండి, బాగు చేయండి. ఆత్మీయంగా, శారీరకంగా బలపరిచి స్థిరపరచమని, ప్రతి కీడు అపాయాన్ని తప్పించిన ఆయన మీ వాక్యము మా జీవితాలు నడిపించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Ezekiel chapter 18 and verse 23, this verse reveals God's heart of compassion and mercy. He does not delight in the punishment or destruction of anyone, even the wicked. Instead, his deepest desire is that people will repent, turn away from sin, and live righteously.